శవం ఉంది. రా నీకేనా పురపని చేస్తుందా? ఎందుకు ఇలా చేసావు? అసలు అమ్మాయి నేను ఏం చేసిందని చెప్పవరా? ఒరే మా ఫ్యూచర్ నాశనం అయిపోయింది కదరా. అరే అమ్మా, అరే ఇప్పుడు ఏం చేయాలరా? అరే మాట్లాడరా, రే మాట్లాడరా. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, కూల్ కూల్. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నాడు వీడు? వీడు చేసిన పనికి ఇప్పుడు చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? లోపల శవాన్ని నెట్టుకుని టెంపుల్ రన్ ఆడుకుంటున్నాడేమో. నాకేమో కాళ్ళు చేతులు ఆడట్లేదు. లోపల చూస్తే శవం ఉంది. అయ్యా వాటర్ ఇది. అమ్మా అమ్మా, ఇలా ఇవ్వలేట్రా బాబు, నాకేం అర్థం కావట్లేదు. అమ్మా ఏం చేస్తున్నాడు? ఏంట్రా ఇది? సెక్షన్ 302 జైలు పనిష్మెంట్. అయ్యో నా జీవితం సర్వనాశనం అయిపోయింది బాబోయ్. మోసగాడు, ఆ హత్య నువ్వే చేసావు. చేసింది కాకుండా మా ఇద్దరిని ఇరికించేసి ఆ శిక్ష మాకు పడలే చేస్తున్నావు. ఓ మై గాడ్, రే నీ వాళ్ళరా? ఓ దేవుడా, అంతా నువ్వే చేసావు, అంతా నువ్వే చేసావు. ఏం పట్టావు కూర్చోలేవురా? లోపల ఆపండి. ఈ హత్య నేను చేయలేదు చేయలేదు చేయలేదు. ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలేం జరిగిందో చెప్తాను వినండి. పొద్దున్న లేచేసరికి నాకు హ్యాంగ్ ఓవర్లా అనిపించింది. వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది. మీరు కూడా పడుకొని ఉన్నారు. జిలేబీ కోసం ఇల్లంతా వెతికాను. నా రూమ్లో బెడ్ పైన పడుకోవడం చూసి మీరు లేవడానికి ముందే జిలేబీతో ఒక రౌండ్ ఫినిష్ చేద్దామని తన దగ్గరికి వెళ్ళాను. జిలేబీ, మనోళ్ళందరూ పడుకుని ఉన్నారు. లే జిలేబీ, చూడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను నేను. రేయ్ రేయ్ రేయ్, అదిరా జరిగింది. నాకు ఈ హత్యకు ఎటువంటి సంబంధం లేదు. ఉన్నది మన ముగ్గురమే. నేనైతే ఈ హత్య చేయలేదురా. అలాగైతే మీలో ఎవరో ఒకరు చేసి ఉండాలి. ఈడేంటి నన్ను చూస్తున్నాడు? అయ్య బాబోయ్, నన్నే చిన్న పిల్లోడు అంటావే? తెల్లవారే లోపు నేనేంటో ప్రూవ్ చెయ్యకపోతే వీడి మీద ఆనా ఆనా ఆనా. రే నిజం ఒప్పుకో, ఈ హత్య చేసింది నువ్వే కదూ? నువ్వే కదూ? రే అమ్మా, రే ఎవరో వచ్చినట్టున్నారా? వెళ్ళి చూడు. రే నేను చంపలేదు రే, నన్ను నమ్మండ్రా. రే ఓనర్ అంజయ్ గౌడ్ వచ్చాడు రా.
ఇప్పుడు తీరా తలుపు. ఏంది బాబు తలుపు తీయడానికి ఎంతసేపా? ఇందాకొచ్చి బెల్ల కొట్టాను, పడుకున్నారేమో అనుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు వచ్చి 4 సార్లు బెల్ల కొట్టాను, తలుపు కొట్టాను, తీయడానికి ఎంతసేపా? ఆ? ఏ పెయింటరు రాయిలా పెయింటర్ ఇల్లంతా చూసి వెళ్ళటానికి వచ్చాడు. నిన్నొచ్చింది కదా సంతూర్ మేడం, ఆమెకి ఇల్లు ఫిక్స్. మీరు వెళ్ళడం, ఆమె రావడం అంతే. ఆమెకి తగ్గట్టుగా ఏ పెయింటింగ్ వేయాలో చూసుకుని పోతాడు. నువ్వు వెళ్ళి చూడవయ్యా, వెళ్ళు చూడు, వెళ్ళు, వెళ్ళవయ్యా. రే ఏంద్ర సామాన్లు ప్యాక్ చేసుకోలేదు, సాయంత్రం వెళ్ళట్లేదా? 4:30 లోపు వెళ్ళకపోతే అడ్వాన్స్ తిరిగి ఇవ్వను. అమ్మాయి ఇక్కడేం లేవు, 2 రూములు తప్ప. నువ్వు వెళ్ళు. ఈ కుర్రోళ్ళు ఈ ఇంటికి మహాలక్ష్మి పుత్రులు లెక్క. నీకెక్కువ పని కూడా ఉండదు, అట్లా మెయింటైన్ చేశారు వాళ్ళు. ఏంట్రా నీ గోలా? నీ పనేంటో చూసుకుని వెళ్ళు. పాపం వాడి మీద ఎందుకు అరుస్తున్నారు? వాడికి మాట్లాడటం రాదు, మూగోడు. రే లోపల జరిగింది ఎవరికన్నా చెప్పావనుకో, నిన్ను కూడా చంపేస్తాం. జాగ్రత్త. ఒరే ఏమైందిరా నీకు? వాడి గురించి తర్వాత విచారిస్తాను. జ్ఞాపకం ఉందిగా? 4:30 రాహుకాలం క్రాస్ అయితే అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదు. అలాగే సార్. వెళ్ళి సామాన్లు సర్దుకోండి. చూడండి అబ్బాయిలు, నిన్న రాత్రి మా ఇల్లు బాగా చూసుకున్నందుకు మీ అందరికి థ్యాంక్స్. వెల్కమ్ సార్. మంచి కుర్రోళ్ళు, మంచి కుర్రోళ్ళు. ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మా అరే అమ్మా, గండం గట్టెక్కినట్టుందిరా కొద్దిగా. చెప్పు, నువ్వే కదా ఈ హత్య చేసింది? చెప్పలేదనుకో. అమ్మ తోడు, నేను కాదురా బాబు. రే రాత్రి నువ్వు ఒట్టేసినప్పుడు నాకు అర్థమైందిరా, ఏదో ఒకటి చేస్తావని. ఛాలెంజా? నన్నే చిన్న పిల్లోడు అంటావే? తెల్లవారే లోపు నేనేంటో ప్రూవ్ చెయ్యకపోతే వీడి మీద అది నేను ఛాలెంజ్ చేసింది ఈ టాబ్లెట్లు వేసుకొని పవర్ ఎక్కువ తెచ్చుకొని ఆ జిలేబీని మీకన్నా ఎక్కువ ఇంప్రెస్ చేద్దామని. అంతేరా, క్రాంతి చేయడానికే ఈ టాబ్లెట్లు వాడుతున్నా. ఇంకా హత్య చేయడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందిరా నాకు? రే మీరు ఇలాగే బెదిరిస్తే నేను రక్తం కక్కుని ఇక్కడే చచ్చిపోతాను రా. పొండిరా పొండి. పోరా. రే పోరా. రే నువ్వేంటి అలా చూస్తున్నావు? తుడా కూర్చోడా. సార్ చెప్పండి సార్. ఇంట్లోనే ఉన్నాను సార్. సార్ వాళ్ళకి విషయం తెలియదు సార్. అంతా నేను మేనేజ్ చేస్తాను సార్. సార్ సార్ వద్దు సార్, నేనే వస్తాను సార్. ఆల్రెడీ బయలుదేరాను సార్. వస్తున్నాను సార్, వస్తున్నా. లేదు సార్, వస్తున్నా సార్, వస్తున్నా. ప్లీజ్ సార్, వస్తున్నా. ప్లీజ్ సార్, వస్తున్నా సార్.
ఎవర్రా ఫోన్లో? రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎక్కడికి రా? నేను ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. నేను వచ్చే వరకు డోర్ లాక్ ఓపెన్ చేయొద్దు, ఫోన్ కాల్ పిక్ చేయొద్దు. ఓకే సరే వెళ్ళరా. రేయ్ మా ఇద్దరిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళేది లేదు. దయచేసి అర్థం చేసుకోండిరా, నేను వెళ్ళే చాలా ఇంపార్టెంట్ పని మీద 2 minutes లో ముగించుకొని వచ్చేస్తాను. 2 minutes. రేయ్, ఇప్పుడే రేయ్. వస్తాను. అరే, తిను. రేయ్ పాకెట్కి పెడరు. దాని కింద ముళ్ళుంటుందని నా దివ్య దృష్టి చెప్తుంది బిడ్డ. అయ్యో నేను ఎవరిని లవ్ గివ్ చేయలేదు. నేను చాలా మంచి కూరండి. పింక్ పార్టీ అంటే చాలా ఇష్టం. నువ్వేమంటావు జిలేబీ? నిన్న రాత్రి మా ఇల్లు బాగా చూసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. నా కర్మ.